హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక మంచి రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మన గార్డెన్లో వచ్చేసి పనగంటాకు అనేది చాలా ఫ్రెష్గా వచ్చిందనమాట. సరే, నేను వేరే వీడియో కోసం అయితే షూట్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా పనగంటాకు చాలా ఫ్రెష్గా వచ్చింది. కొంచెం కాదు, ఒక కట్ట కాదు, 2 కట్టలు కాదు, బుట్ట నిండిపోయింది, అంత ఎక్కువగా వచ్చింది. సరే, మీకు కూడా ఒక వీడియో క్లిప్ అనేది యాడ్ చేద్దాము అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ నుంచి కూడా నా గార్డెన్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా, సో అందుకని ఈ హార్వెస్ట్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఈ పనగంటాకు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఫ్రెష్గా కోసుకొని అప్పటికప్పుడే వండుకొని తింటూ ఉంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నానండి. మన ఛానల్ అయితే 800 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక 200 మెంబర్స్ అయితే వచ్చేస్తే మనకి 1K అయితే రీచ్ అయిపోతాము. ఎదురు చూసి 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 ఒక 1.5 ఇయర్ అవుతూ ఉందనుకుంటాను. 1.5 ఇయర్‌కి 800 వచ్చారు. సరే పర్లేదు, నా కష్టమైతే నా ఎఫర్ట్స్ అయితే నేను పెడుతూ ఉన్నాను. బట్ వెయిట్ చేద్దాము. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది తెలియటం లేదు. కానీ 800 రీచ్ అయ్యారు కదా! ఆ 800 అనే ఆ సంఖ్యను ఏదైతే ఉందో, ఆ నెంబర్ ఏదైతే ఉందో అది చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నన్ను సపోర్ట్ చేసిన ఈ 800 మందికి పేరు పేరున అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా 200 మెంబర్స్ అనేది తొందరగా వచ్చేయాలి, మన ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వాలి అని చెప్పి తొందరగా కోరుకుంటూ ఉన్నానండి. ఇప్పటికే చాలా వీడియోస్ అయితే పెట్టున్నాను. మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కనుక ఇంకా ఫస్ట్ టైం చూడని వాళ్ళు కనుక చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం రెసిపీస్ అన్నీ కూడాను ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే గార్డెన్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇదిగో చూడండి, బుట్ట అయితే నిండిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా చేతులతో నేను స్వయంగా పండించుకున్నటువంటి ఆకుకూర అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాంటి హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నప్పుడు కాకరకాయలు కానీ అలాగే చిక్కుడుకాయలు కానీ చాలానే వచ్చాయి. అవి కూడా మీతో షేర్ చేస్తాను, తొందరలోనే చేస్తాను. బట్ అది ఇంకొక దాంట్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో అందుకనేసి ఈరోజైతే ఈ వీడియో క్లిప్ అయితే మీ అందరి కోసం యాడ్ చేశాను. ఎవరికైనా నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మునక్కాయ అలాగే పాలు పోసి జీడిపప్పు వేసి మనము చక్కని ఒక కమ్మని కూర అయితే మనము రెడీ చేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే మట్టి పాత్రలో చేస్తూ ఉన్నాను అనమాట. మట్టి పాత్ర అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర ఇవి 2 వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకునేసి, ఈ కూరకి ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువగానే పడతాయండి. నేనైతే 4 ములక్కాడలకి ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి ఆయిల్లో వేసి కలుపుకునేసిన తర్వాత ఒక స్పూను ఉప్పు అలాగే అర టీ స్పూన్ వరకు పసుపు ఇవి 2 వేసుకునేసి చక్కగా కలుపుకునేసేయాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అందుకనేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేయించామంటే చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే ఇవి మరీ గోల్డెన్ కలర్లో రావాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాను అనమాట. ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఈ మునక్కాయలు కూడా ఫ్రెష్వేనండి, తోటలో కాయలే, అంటే మన తోటలో కాసినవి కాదు, వేరే వాళ్ళు ఇచ్చారనమాట. అసలు కూర అయితే గుమగుమలాడిపోయింది, అంత బాగుంది. ఫ్రెష్గా మనము అప్పటికప్పుడు కోసుకొని వచ్చి చేసుకుంటే ఆ రుచే వేరనమాట. ఇప్పుడైతే కరివేపాకు అలాగే ములక్కాడలు ఈ విధంగా వేసుకునేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకునేసి చక్కగా మొత్తాన్ని కూడాను కలుపుకునేసేయాలి. మనకి ఎర్రగడ్డలు అలాగే పాలు ఇవి 2 కూడా స్వీటే కదా, సో అందుకనేసి కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా తీసుకొని మొత్తాన్ని కూడా చక్కగా కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకునేదానికి ట్రై చేయండి. ఎందుకనంటే మనము ఇంకా వాటర్ అనేది ఏం వేయట్లేదు. మునక్కాయలు వచ్చేసి ఈ ఆనియన్స్లోనే ఈ ఆయిల్లోనే మనకి ఒక 50% వరకు బాయిల్ అయిపోవాలి. సో అందుకనేసి మనకి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంటే చక్కగా అడుగంటకుండా మనకి మునక్కాయలు అనేది చక్కగా వేగిపోతాయి అన్నమాట, ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు
ఇందులో ఒక పిడికెడు జీడిపప్పులను కూడా వేసుకొని ఆయిల్లో వేసుకుంటే క్రిస్పీగా బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ మధ్యలో వేయడం వల్ల మనకి పప్పులు అనేవి తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. ఆయిల్లో వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. ఇక్కడ వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మధ్యలో కలుపుతూనే ఉండాలి, చెప్పాను కదా, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మునక్కాయలు అనేవి మనకి ఒక 50% చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక అర లీటర్ చిక్కటి పాలని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అంటే ఇవి కాకబెట్టి చల్లార్చినటువంటి పాలేనమాట. పచ్చి పాలు కానీ అట్లా డైరెక్ట్గా పోయొద్దు, కాచి చల్లార్చి పెట్టుకున్న పాలే పోసుకోండి. ఎందుకు అనంటే వేడిగా ఉన్నా కూడా అప్పటికప్పుడు పోసామనంటే అవి విరిగిపోయి, అంటే మరి గడ్డలు గడ్డలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వేసినా కూడా విరిగిపోతాయి, బట్ మనకి విరిగిపోయినటువంటి టేస్ట్ ఏదైతే ఉంటుందో అది తెలియదు అనమాట చల్లార్చి పోసుకుంటే. అది డిఫరెన్స్ దానికి దీనికి. ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత మనము కలుపుతూనే ఉండాలండి. అంటే ఎక్కువసేపు అవి పాలు ఉడుకుతాయి కదా, ఉడికేటప్పుడు మనం కలుపుతూనే ఉన్నాము అని అంటే ఆ విరిగిపోయిన అది ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఈవెన్గా, అంటే మరీ ఎక్కువ పెద్ద పెద్ద గడ్డలుగా కాకుండా చక్కగా కలిసిపోతాయి అన్నమాట. మునక్కాడల్లోకి చక్కగా ఈ పాలనేవి పోయి చక్కగా మనకి ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు కారం అనేది ఒక్కసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ కనుక అయితే ఈ స్టేజ్లో అయితే వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఉప్పు కారం కొద్దిగా తక్కువ అనిపించాయి, చెప్పాను కదా ముందుగానే వీడియోలో మీకు. ఏంటంటే పాలు ఎర్రగడ్డలు ఇవి రెండు కూడా స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకనేది మనకి కూరల్లో ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎస్పెషల్లీ ఇలాంటి కర్రీస్కి. చూసారు కదా, కూర అనేది చాలా దగ్గరగా పడిపోయి ఇలా ఉంది. ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటాయండి. ఇలాంటి మంచి డిఫరెంట్ యూనిక్ కాంబినేషన్ అయితే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇందులో మనము ఇదే ప్రాసెస్లో మనం వంకాయ కానీ అలాగే సొరకాయ ఇలాంటివి కూడా పాలు పోసుకొని చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఇప్పుడు మట్టి పాత్రలో చేసాం కదా, అన్ని వీడియోల్లో చెప్పేలాగే మట్టి పాత్రలో కానీ ఐరన్ పాత్రలో కానీ మనం వంట చేసినప్పుడు అది చల్లారిపోయిన తర్వాత ఆ రెసిపీ అనేది పక్కన సపరేట్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదు అని అంటే మనకి ఆ కర్రీ టేస్టే అనేది చాలా డిఫరెంట్గా మారిపోతుంది. అస్సలు నోట్లో పెట్టుకునేటట్టే ఉండదనమాట, అంత వరస్ట్గా తయారైపోతుంది. ఇప్పుడు ఎంత టేస్టీగా అయితే ఉందో అలాగే మనకి కంటిన్యూ అవ్వాలి అని అంటే మనం ఖచ్చితంగా కర్రీస్ అనేవి సపరేట్ చేసి పెట్టుకోవాల్సిందే. చూసారు కదా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా, అలాగే చపాతీలోకి రైస్లోకి మనకి మంచి కాంబినేషన్. నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.